ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీని ఒక స్కామర్స్ పార్టీగా వర్ణించడం మనం చూస్తున్నాం. అంటే స్కామ్ ఉన్న వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళి స్కామ్ల నుంచి తప్పించుకుంటున్నారు అనేటువంటి వాదన మనం చూస్తున్న సందర్భంలో బీజేపీ పార్టీ ఇంకొక స్కామర్ని బీజేపీలోకి ఆహ్వానిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అజిత్ పవార్ గారిని బీజేపీలోకి తీసుకురావడంపై పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా హిమంత్ బిశ్వ శర్మ గారిని తీసుకొచ్చి తనని అస్సాంకి సీఎంగా చేయడం కూడా మనం చూసాం. తనపై ఆల్రెడీ ఒక స్కామ్ నడుస్తున్న సందర్భంలో తనను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా తనకు సీఎం పదవిని కూడా ఇవ్వడం మనం చూసాం. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ నుంచి సువేంద్ర అధికారి గారిని కూడా తీసుకొచ్చి బీజేపీ ప్రొటెక్ట్ చేస్తుందనే వాదన మనం చూస్తున్నాం. అంతేకాకుండా అశోక్ చౌహాన్ గారిని కూడా తీసుకొచ్చి బీజేపీ ప్రొటెక్ట్ చేసిందనే వాదన మనం చూస్తున్నాం. ఇలాంటి అలిగేషన్స్ని బీజేపీ ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంకొక లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు.